శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్, ఇది అమ్మాయిలకి షీ టీమ్ ఎలా ఉందో బాయ్స్ కూడా హీ టీమ్ కావాలని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. రీసెంట్గా వచ్చేసి మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ధర్నా చేశారు. సో దాని గురించి మీరు ఏమంటారు? నిజంగానే కావాలా బాయ్స్కి? చేసిన వాళ్ళకి క్లారిటీ ఉందా దేనికోసం చేస్తున్నారని? హీ టీమ్ దేనికోసం, రీజన్ ఏంటి? అంటే అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ పరువు మొత్తం తీస్తున్నారు అని చెప్పేసి. ఓన్లీ కేసుల పరంగానేనా ఇంకేదైనా? షీ టీమ్ అంటే తెలిసే అర్థం వాళ్ళకి, కనీసం చెప్పే వాళ్ళకి. షీ టీమ్ అంటే వాయిలెన్స్. వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడైనా నిన్ను ఎవరైనా వచ్చి ఇబ్బందికరంగా ఆడపిల్లని అలాంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళకి కాల్ చేయండి. ముందు మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోండి. ఒకవేళ కుదరకపోతే వీళ్ళకి కాల్ చేయండి, నెంబర్ దగ్గర పెట్టుకోండి, లొకేషన్ ట్రేస్ చేస్తే వెంటనే వస్తాము అని. ఆడవాళ్ళ భద్రత కోసం ఏర్పడేది షీ టీమ్. దాని మళ్ళీ గృహహింస ఇవన్నీ కూడా వర్తిస్తాయి. గృహంలో హింసిస్తున్నారు, ఇది చేస్తున్నారు అనేది కూడా పిలుచుకోవచ్చు కదా. సో అట్లాగే నెక్స్ట్, అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య. అమ్మాయిలు కావాలని అబ్బాయిని లోపరుచుకొని ఏదేదో చేయాలని చెప్పి బెదిరిస్తున్నారు. ఒక సామెత చెప్తానమ్మా, ఏమనుకోవద్దు, నేను కూడా అబ్బాయినే కాబట్టి. హీ టీమ్ గురించి అంటున్నావు కదా, నాకు వద్దా నేను అనట్లా. ఒక పర్పస్ ఉండాలి దాని గురించి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనకు ఒక సామెత ఉంది, నేను చెప్తాను కదా, ముళ్ళు చాకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, పడేది బొక్క ఆకుకే కదా. ఆడవాళ్ళు వచ్చి నేను లోపరుచుకుంటున్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీ మీద తప్పుడు కేసులు వేస్తున్నారు అంటే నువ్వు ఏమి చేయకుండా నువ్వు ఇట్లా ముడుచుకొని కూర్చుంటే ఆడవాళ్ళు వచ్చి నీ మీద కేసులు వేసేస్తున్నారు కదా. భద్రత నీకు ఏ రకంగా కావాలని అడుగుతున్నా. మగవాళ్ళు వచ్చి మగవాళ్ళని హింసించట్లు చాలా చూస్తున్నాం. ఈవెన్ దో ఫ్రమ్ ద LGBTQ కమ్యూనిటీ, ఇద్దరు అబ్బాయిలు ఇష్టపడి సెక్స్ చేసుకుంటే, స్వలింగ సంపర్కం అంటారు కదా, వాట్ ఎవర్ తెలుగు, చేసుకుంటే అది తప్పు కాదని సుప్రీంకోర్టే ఎప్పుడో చెప్పింది. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. కానీ ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అమ్మాయిని ఫోర్స్ చేయడం కానీ, ఒక అబ్బాయి వచ్చి ఇంకొక అబ్బాయిని ఫోర్స్ చేయడం, ఆర్ఎల్స్ అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని ఫోర్స్ చేయడం అనేది జరగకూడదు. నో ఈజ్ ఏ నో. అబ్బాయి నో చెప్పినా నోయే, అమ్మాయి నో చెప్పినా నోయే. దాని గురించి పోరాడు. తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇవి పెడుతున్నారంటే నువ్వెళ్ళి ఏమీ చేయకుండా నీ మీద కేసులు పెట్టేస్తారు వచ్చి. నీ భద్రత ఏంటి? నేను నో చెప్పినా కూడా నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారండి, అది నాకు ఇబ్బందిగా ఉంది, దానివల్ల నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తోంది, నాకు మెంటల్ గా డిప్రెషన్ అవుతుంది, ఇది నువ్వు చెప్పాలి. అది భద్రత. నీ భద్రతకు మించి పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు ఇట్లాంటి టీం కావాలని చెప్పేసి. పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి అంటే పోలీసు వాళ్ళు దేని పట్టించుకుంటారు? నిన్ను వచ్చి ఇప్పుడు ఒక అబ్బాయో అమ్మాయో ఇబ్బంది పెడుతుంటే పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. పట్టించుకోకుండా ఎవ్వరూ ఉండరు. ఓకే, దేర్ ఇస్ ఎ వన్ మోర్ లా. నువ్వు పోలీసులు పట్టించుకోకపోతే డైరెక్ట్ గా నువ్వు కోర్టుకి వెళ్ళి జడ్జికి పిటిషన్ ఇవ్వచ్చు. చాలా ఉన్నాయి చట్టాలు, లేకుండా అబ్బాయిలకు చట్టాలు లేవని అనట్లా. కానీ అమ్మాయి అనంకాని ఒక అడుగు ముందుకేసి ఎవరైనా ఆ సింపతి, ఆ కార్డు ఉంటుంది కదా, విక్టిమ్ కార్డు, దాంతో వెళ్తున్నారు కదా, దాని నుంచి అలా చూడొద్దు. అబ్బాయిలు అమ్మాయిలు సమానమే అన్నట్టుగా చూడండి ఇలాంటి విషయాల్లో, కొన్ని విషయాల్లో అంటారు. అంతేకాని ఒక ఆడదొచ్చి నీ మీద రేప్ చేస్తుంటే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోంత మొగాలైతే ఎవరు ఉండరు. ఓకేనా? వాళ్ళు ఎవరు ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వెళ్ళి చెయ్యి, హుసేన్ సాగర్ దూకి చెయ్యి, నీకు హీ టీమ్ కాదు కదా, ఏ ఒక్క టీము ఇవ్వరు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్లీ. నీ భద్రత గురించి నువ్వు పోరాడు. నాకు తెలుసు నువ్వు ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నావు అనేది, అర్థమైందా? నా మస్తాన్ సాయి లోపల ఉన్నాడు, నా కెవిన్గా ఇన్ని మాటలు అంటున్నారు, లావణ్య మాత్రం బయటే ఉంది, లావణ్యం తీసుకొని లోపలయ్యి, వెనకాల ఉండేది ఇది, అర్థమైందా? సో లావణ్యం తీసుకుని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారులే, కానీ ముందు నీ హీ టీములు, భద్రతలు, బాధ్యతలు, ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి నువ్వు ప్లగ్ కార్డులు పెట్టుకొని భద్రత అడిగితే ఎవ్వడు భద్రత ఇవ్వడు. ముందు మన భద్రతను మనం కాపాడుకోవాలి. నో ఈజ్ ఎ నో అండి, నేను కూడా ఒప్పుకుంటా ఆయన చెప్పిన దానికి. కానీ ద వే యు ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ సమ్ రీజన్ ఈజ్ రాంగ్. నువ్వు వెళ్ళి 10 మందిని వేసుకొని ప్లగ్ కార్డులు పెట్టుకున్నంత మాత్రం నువ్వు మైకులు వేసుకొని 100 మంది వస్తే నువ్వు అక్కడ యూజ్ చేసిన పేరు ఎవరిది? ఎందుకు యూజ్ చేసావు ఆ పేరుని? ఏ లాభం లేకపోతే చేశారు కదా, చేశాడు లావణ్యాని. చూడండి ఆ వీడియో, కట్ చేశారా? ఫ్రెండ్సేగా మీడియాలో అందరూ. హీ టీమ్ కాదు, ఏ టీమ్ కాదు, షీ టీమ్ కూడా అవసరం లేదయ్యా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే. ఓకే, ఎందుకంటే ఈ మధ్య అట్లా అనుకుంటే అమ్మాయిలు అబ్బాయిల్ని మడ్డలు చేసి మరి ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తున్నారు. నసీబ్
రాత ఎట్లుంటే అట్లుంటుంది. నీ భద్రత గురించి నువ్వు ఆలోచించుకో, కానీ ఈ టీము నేను మగజాతి ఆనిముత్యాన్ని, మగజాతికి నేనే కిరీటాన్ని అనుకుంటే ఆడవాళ్ళ లేని ప్లేస్కి వెళ్ళి ఉన్నాయి ప్రపంచంలో చాలా.